వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2025 టెట్ పేపర్ 1లో వచ్చినటువంటి తెలుగు క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం మనం. సో మొదటి క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ పద్యం ఇచ్చినాడు ఇక్కడ మనకు. సో ఈ క్రింది పద్యం చదివి 31 నుండి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అంట. మరి పద్యం చూద్దాం. పద్యం ఏమి ఇచ్చినాడు ఇక్కడ, పాలసునకైన యాపద జాలింబడి తీర్పదగదు, సర్వజ్ఞులకు దేరాగ్ని బడగబట్టిన మేలెరుగునే మీటుగాక మేదిని సుమతి. చూడండి ఇక్కడ, పాలసునకైన యాపద జాలింబడి తీర్పదగదు, సర్వజ్ఞునకు దేలాగ్ని బడగబట్టిన మేలెరుగునే మీటుగాక మేదిని సుమతి అన్నాడు ఇక్కడ. మరి ఇందులో చూద్దాం మనం. ఇక్కడ క్వశ్చన్ ఏమనంటే, సో ఫస్ట్ ఏముంది ఇక్కడ, పాలసుడు అంటే అర్థం ఏమిటి? మరి పాలసుడు అంటే అర్థం ఏంది ఇక్కడ, చెడ్డవాడు. పాలసుడు అంటే చెడ్డవాడు అని అర్థం అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాము. కాపాడిన మేలు చెయ్యని జీవి ఏది? కాపాడిన మేలు చెయ్యని జీవి ఇక్కడ ఏమని దీనికి ఆశ్రయం అంటే తేలు అనమాట, తేలు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. అగ్నిలో పడబోతున్న తేలును అగ్నిలో పడకుండా కాపాడితే, అగ్నిలో పడుతున్న తేలును అగ్నిలో పడకుండా కాపాడితే అది మనలనే కొడుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. సర్వజ్ఞుడైన చెయ్యకూడని పని ఏమిటి? సర్వజ్ఞుడైన చెయ్యకూడని పని ఏమిటంటే దీనికి ఆశ్రయం అంటే, సో మూర్ఖునికి ఆపదన వచ్చినప్పుడు జాలి చూపకూడదు. మూర్ఖునికి ఆపద వచ్చినప్పుడు జాలిని చూపకూడదు. ఇది ఈ పద్యం యొక్క అర్థం. తర్వాత అదేవిధంగా వీటిలో వచ్చిన క్వశ్చన్లకు ఆన్సర్లు అనమాట. మరి మిగతా క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాము. ఇక్కడ ఏమిచ్చింది ఇక్కడ, ఈ క్రింది గద్యం చదివి 35 నుండి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి. మరి గద్యం చూద్దాం. ఇక్కడ ఏమిచ్చింది ఇక్కడ మనకు, నిజాం రాజ్యంలో ఒకనాడు నిజాం ప్రభుత్వము ప్రాంతీయ భాషల మీద దాడి సలిపినప్పుడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు గోల్కొండ పత్రిక ద్వారా ఆ దాడిని ఎదుర్కొని తెలంగాణలో 1 కోటి మంది తెలుగన్నలను భాషాభిక్ష పెట్టినాడు. ఆంధ్ర సాహితీ రంగంలో తెలంగాణ చేసిన సాహిత్య కృషిని గోల్కొండ కవుల సంచిక ద్వారా యావత్ ఆంధ్రదేశానికి వెల్లడి చేసి సాహితీ రంగంలో సోదరాంధ్రులచే విస్మరించబడిన తెలంగాణకి విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టినాడు. గతకాలపు మన మసక చీకటి గనులలో మరుగు పడిపోయిన గ్రామీణాంధ్రుల జీవిత చరిత్రను తవ్వి పైకి తీసి ఆంధ్రుల సాంఘిక చరిత్ర ద్వారా భావి కాలం వారికి వెలుతురును ప్రసాదించాడు. సరే, మరోసారి చూద్దాం మనము. నిజాం రాజ్యంలో ఒకనాడు నిజాం ప్రభుత్వం ప్రాంతీయ భాషల మీద దాడి సలిపినప్పుడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు గోల్కొండ పత్రిక ద్వారా ఆ దాడిని ఎదుర్కొని తెలంగాణలో 1 కోటి మంది తెలుగన్నలను భాషాభిక్ష పెట్టినాడు. ఆంధ్ర సాహితీ రంగంలో తెలంగాణ చేసిన సాహిత్య కృషిని గోల్కొండ కవుల సంచిక ద్వారా యావత్ ఆంధ్రదేశానికి వెల్లడి చేసి సాహితీ రంగంలో సోదరాంధ్రులచే విస్మరించబడిన తెలంగాణకి విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టినాడు. గతకాలపు మన మసక చీకటి గనులలో మరుగుబడిపోయిన గ్రామీణాంధ్రుల జీవిత చరిత్రను తవ్వి పైకి తీసి ఆంధ్రుల సాంఘిక చరిత్ర ద్వారా భావికాలం వారికి వెలుతురును ప్రసాదించాడు. ఇది గద్యం అనమాట. మరి ఇందులో వచ్చిన క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. ఏముంది ఇక్కడ, ఫస్ట్ వన్, గోల్కొండ పత్రిక వలన కలిగిన ప్రయోజనం ఏమిటి? గోల్కొండ పత్రిక వలన కలిగిన ప్రయోజనం ఏమిటంటే దీనికి ఆన్సర్ అంటే తెలంగాణ సాహిత్య కృషి వెల్లడి అనేటువంటిది గోల్కొండ పత్రిక ద్వారా కలిగిందనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. గోల్కొండ కవుల సంచిక ప్రధాన ఉద్దేశం ఏమిటి? గోల్కొండ కవుల సంచిక ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమంటే తెలంగాణ కవుల సాహిత్య కృషిని వెలికి తీయడము. తెలంగాణ కవుల యొక్క సాహిత్య కృషిని వెలికి తీయడం అనేటువంటిది ఈ యొక్క గోల్కొండ పత్రిక యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. గోల్కొండ కవుల సంచిక యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. గ్రామీణాంధ్రుల జీవిత చరిత్ర ద్వారా దీని ద్వారా భావి కాలం వారికి అందించబడింది. చూడండి ఇక్కడ, గ్రామీణాంధ్రుల జీవిత చరిత్ర దేని ద్వారా భావి కాలం వారికి అందించబడింది అంటే దీనికి ఆశ్రయం అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేటువంటి సంపుటి ద్వారా భావితరానికి అందించబడడం జరిగిందనమాట. ఆంధ్రుల సాంఘిక చరిత్ర. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తెలంగాణకు విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టినది ఎవరు? మరి దీనికి ఆశ్రయం అంటే గోల్కొండ కవుల సంచిక అనేటువంటి సంపుటి తెలంగాణకు విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. రాజు ధనవంతుడు, ఇది ఏ వాక్యము? రాజు ధనవంతుడు ఏ వాక్యం అంటే ఇది క్రియారహిత వాక్యం అనమాట. రాజు ధనవంతుడు అనేటువంటి వాక్యము.
తర్వాత క్వశ్చన్ చూద్దాము. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశమగుట. పూర్వ పరస్వరాలకు పరస్వరము ఏకాదేశమగుటను ఏమంటారంటే ఇక్కడ సంధి అని అంటారు. సంధి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. అదేమిటి అనేటువంటి సంధి పేరేమిటి? అదేమిటి అనేటువంటి దాని యొక్క సంధి పేరేమంటే దీనికి ఆన్సరు ఇకార సంధి. ఇకార సంధి. తర్వాత రాముడు హనుమంతుని చూసి ఆనందించాడు. రాముడు హనుమంతుని చూసి ఆనందించాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియ ఏది? ఈ వాక్యంలో అసమాపక క్రియ ఏమంటే ఇక్కడ చూసి. చూసి అసమాపక క్రియ అనమాట ఇక్కడ. తర్వాత క్వశ్చన్ చూద్దాము. భాను ప్లస్ ఉదయం కలిపి రాస్తే భాను ప్లస్ ఉదయం కలిపి రాస్తే ఏమొస్తుందంటే భానుదయం వస్తుంది. భానుదయం అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తరి చాలా విలువైనది. గీత గీసినటువంటి పదానికి అర్థం ఏమిటి? తరి. తరి అంటే అర్థం ఇక్కడ సమయం అనమాట. తరి అంటే అర్థము సమయము. తర్వాత క్వశ్చన్ చూద్దాము. గడ్డి పచ్చిక గరిక. గడ్డి పచ్చిక గరిక అనేటువంటి పర్యాయ పదాలు కలిగినటువంటి పదం ఏమిటంటే దీనికి ఆన్సర్ ఏమంటే తృణం అనమాట. తృణము. సో తృణమన్నా గడ్డి పచ్చిక గరిక అన్న అన్ని కూడా ఒకటే అర్థాన్ని కలిగి ఉన్నటువంటి పదాలు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. గుణం పదానికి నానా అర్థాలు. గుణము అనేటువంటి పదానికి నానా అర్థాలు ఏమంటే దీనికి ఆన్సరు స్వభావము తర్వాత అల్లెత్రాడు. స్వభావం తర్వాత అల్లెత్రాడు. ఇది గుణం అనేటువంటి పదానికి నానా అర్థాలు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. సంధ్య పదానికి వికృతి. సంధ్య పదానికి వికృతి ఏమంటే దీనికి ఆన్సర్ ఏమంటే సంధ్య లేదా సంధ్య. సంధ్య లేదా సంధ్య. ఇది సంధ్య అనేటువంటి పదానికి వికృతి పదాలు కావడం జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పురంలో నివసించువాడు అనేటువంటి ఉత్పత్తిని కలిగిన పదం ఏమిటి? పురంలో నివసించువారు అనేటువంటి ఉత్పత్తిని కలిగిన పదం ఏంటి? ఇక్కడ పౌరులు. కాబట్టి పౌరులు పురంలో నివసించువారు. పౌరులు పురంలో నివసించువారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. నన్నయ్యకు గల బిరుదు. నన్నయ్యకు గల బిరుదు ఏమంటే వాగాను శాసనుడు. నన్నయ్య గల బిరుదు వాగాను శాసనుడు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పాల్కూరికి సోమనాథుని రచన కానిది ఏది? పాల్కూరికి సోమనాథుని రచన కానిది ఏమంటే దీనికి ఆన్సర్ శివపురాణము. శివపురాణము పాల్కూరికి సోమనాథుని యొక్క రచన కాదనమాట. మరి బసవ పురాణము, పండితరాధ చరిత్ర, అదేవిధంగా వృషాధిప శతకము. బసవ పురాణము, పండితరాధ చరిత్ర, అదేవిధంగా వృషాధిప శతకం ఈ మూడు కూడా పాల్కూరికి సోమనాథుని యొక్క రచనలు కావడం జరుగుతుందన్నమాట. మరి మిగతా క్వశ్చన్లు చూద్దాము. భాస్కర శతకాన్ని రాసినటువంటి వారు ఎవరు? భాస్కర శతకాన్ని రాసిన కవి పేరు ఏమంటే మారద వెంకయ్య. భాస్కర శతకాన్ని రచించిన కవి ఎవరంటే మారద వెంకయ్య. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తృణకంకణము ఎవరి రచన? తృణకంకణం అనేటువంటిది ఎవరి రచన అంటే ఇది రాయప్రోలు సుబ్బారావు యొక్క రచన. రాయప్రోలు సుబ్బారావు రచన తృణకంకణం అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తొక్కుడు బండ శబ్నము అనేటువంటి రచనలు ఎవరివి? తొక్కుడు బండ అదేవిధంగా శబ్నం అనేటువంటి రచనలు ఎవరు అంటే ఇది టి కృష్ణమూర్తి యాదవ్ గారివి. టి కృష్ణమూర్తి యాదవ్ గారి రచనలు తొక్కుడు బండ అదేవిధంగా శబ్నం అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. సుద్దాల హనుమంతు రచన. సుద్దాల హనుమంతు రచన ఏంటి? ఇక్కడ పల్లెటూరి పిల్లగాడ. పల్లెటూరి పిల్లగాడ. సో నెక్స్ట్ శైలి భేదాలను గ్రహించడము. శైలి భేదాలను గ్రహించడము అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందుతుంది. శైలి భేదాలను గ్రహించడం అనేటువంటి స్పష్టీకరణ ఏ బోధన లక్ష్యానికి చెందిందంటే ఇది దీనికి ఆన్సరు రసానుభూతికి చెందుతుంది. రసానుభూతికి చెందేటువంటి లక్ష్యం అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని నిర్వచించినటువంటి భాషావేత్త ఎవరంటే దీనికి ఆన్సర్ ఏమంటే స్టర్ట్ వర్ట్. తర్వాత క్వశ్చన్ చూద్దాము. 2వ తరగతి విద్యార్థులు బొమ్మ ఆధారంగా కథను ఊహించి చెప్పగలగడము, రాయగలగడము అనేటువంటి అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సృజనాత్మకత అనేటువంటి విద్యా ప్రమాణానికి చెందుతుంది అనమాట. ఇది తర్వాత క్వశ్చన్ చూద్దాము. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాలను విడమరిచి చెప్పేటువంటి పద్య బోధనా పద్ధతి. దీనికి ఆన్సర్ ఏమంటే ఖండ పద్ధతి. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాలను విడమరిచి చెప్పేటువంటి పద్య బోధన పద్ధతిని ఏమంటారంటే ఖండ పద్ధతిని అంటారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ప్రథమ భాషావాచక అంతర్లక్షణాలలో చేరనిది. ప్రథమ భాషావాచక అంతర్లక్షణాలలో చేరనిది. దీనికి ఆన్సర్ ఏమంటే ముద్రణ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము.
కరపత్రాలు గోడపత్రిక ఈ రకమైనటువంటి బోధనోపకరణాలకు ఉదాహరణలు. అంటే వీటికి ఉదాహరణలు అంటే దృశ్యోపకరణాలకు ఉదాహరణలు. కరపత్రాల తర్వాత గోడపత్రిక దృశ్యోపకరణాలకు ఉదాహరణలు కావడం జరుగుతుంది. ఇవి తెలుగులో వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.